హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కార్తికేయ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చాను. మనం మళ్ళీ ఈ వెండి వేసవికాలంలో గోవా వెళ్ళాం సరదాగా. ఏప్రిల్ 11th 2006 అనమాట. 26. ఇది గైస్ పరిస్థితి గోవా. పొద్దున్నే 10-11 అవుతుంది టైము. చూసారా ఎంత భయంకరమైన ఎండ ఉందో. సో ఇది రాంగ్ టైం తెలుసు, బట్ అయినా సరే తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాం. అయినా సరే క్రౌడ్ బాగుంది, నైట్ లైఫ్ కూడా చాలా బాగుంది, బాగా అనిపించింది. అండ్ గాయస్, మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. 5 కంట్రీస్ 6 కంట్రీస్ చేశాను వీడియోస్, బట్ ఇంకా 500లోనే ఉంది మన సబ్స్క్రైబర్స్. అది ప్రాబ్లం ఎక్కడవుతుందో నాకు ఐడియా లేదు. కాస్త సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త వీడియోస్ అన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. కొన్ని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొత్త కంట్రీస్ కూడా తిరుగుదామని. ఇది మన గోవాలో నార్త్ గోవాలో బాగా బీచ్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ క్రౌడ్ అంతా ఇక్కడే ఉంటుంది ఎక్కువ. అండ్ వీళ్ళెవరు కౌబాయ్స్ చూసారా అలా నిలబడ్డారు, 4-5 లైన్లో. వాటర్ స్పోర్ట్స్ అయితే బాగా నడుస్తూ ఉన్నాయి. అండ్ ఎండ అని మనం అనుకుంటున్నాం, కానీ క్రౌడ్ కూడా విపరీతమైన క్రౌడ్ ఉంది గైస్. నైట్ లైఫ్ అయితే అసలు నాకు ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపించింది. నేను నేను ఇప్పుడు మొన్న గోవా కానీ, సారీ, బ్యాంకాక్ కానీ, తర్వాత మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, అట్లా ఆ టైప్లో అనే ఉంది క్రౌడ్ అక్కడ బాగాలో. అండ్ నైట్ లైఫ్ అండ్ ఇంకేంటంటే ఆ గోవా ఆ బీచ్లు కాకుండా సిటీ కూడా 2 గంటల వరకు, 2-3 గంటల తెల్లార్లు ఉంది, క్రౌడ్ ఉంది తెల్లార్లు. అండ్ ఈ వైన్ షాపులు లాంటివి అయితే 2 గంటల దాకా ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇక అదే మనకి మధ్యాహ్నం నేను తిరిగాను కావాలని, ఒక 2-3 గంటల దాకా తిరిగాను ఒక్కోసారి. క్రౌడ్ అయితే రోడ్డు మీద తిరుగుతూనే ఉంది. పంజం బీచ్ కూడా చాలా క్రౌడెడ్గా ఉంది, బట్ నేనైతే విజిట్ చేయలేదు ఈసారి, సరిపోలేదు టైం అనమాట. ఈ బీచ్ నుంచి ఇక్కడ నుంచి ఒక 2 రోజులు ఇక్కడే స్పెండ్ చేశాము. దీని తర్వాత సౌత్ గోవాలు చూద్దామని వెళ్ళాము అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే బీచ్లే కదా, నేను 4-5 సార్లు వచ్చాను ఈ బీచ్లకి అయితే, రకరకాల సీజన్లో. అండ్ నాకు తెలిసినంత మటుకి అంటే ఈ సెలవు హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ క్రౌడ్ అంతా ఉన్నట్టుంది. మామూలుగా అయితే వర్షాకాలంలో కూడా చాలా బాగుంటుంది ఈ ఈ గోవా సిటీ. అండ్ చాలా అంటే క్లైమేట్ అయితే చాలా కనుల పండుగ ఉంటుంది అనమాట. చూడటానికి చాలా అంటే ఈ గ్రీనరీగా, తర్వాత చక్కగా రోడ్లు గిడ్లన్నీ, ఆ వాటరు ఇవన్నీ చూడటానికి అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ ఎండ వల్ల అయితే కాస్త అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయిన మాట వాస్తవమే. అయితే ఇక తిరగటానికి కాకుండా సౌత్ గోవా లాంటి సౌత్ గోవాకెళ్ళిపోయి బీచ్‌ల్లో ఒక రూమ్ వేసుకొని టైం పాస్ చేయటానికి అయితే అద్భుతం అనిపించింది నాకు. బీచ్ ఫ్రంట్ ఒక కాటేజ్ తీసుకొని ఉన్నాము 2 రోజులు కాండోలిన్ బీచ్‌లో. చాలా బాగా అనిపించింది నాకు. పోలవరం బీచ్, నాట్ కాండోలిన్ బీచ్, పోలవరం బీచ్‌లో సౌత్ గోవాలో ఉన్నాం. చాలా బాగుంటుందన్నమాట. ఆ వీడియోలు కూడా వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ చూస్తూ ఉండండి. అండ్ నైట్ లైఫ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ అసలు కాలంగుట్ బీచ్ ఇది బాగా కలిసే ఉంటాయి కాబట్టి, ఈ బీచ్ ఫ్రంట్ లైట్లు, ఈ హోటల్స్ వాళ్ళు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్‌గా ఈ లైట్లు అనేవి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ అనమాట, కలర్స్. ఒకటి యెల్లో కలర్ అయితే ఒకటి బ్లూ కలరు, ఇంకొక రకమైన రంగు, ఇట్లా రకరకాల కలర్స్ లైట్లు. బీచ్‌లో అయితే బాగా ఆడాము. ప్రతిరోజు బీచ్‌లో ఆడుతూనే ఉన్నాము గట్టిగా. అండ్ ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడైతే అదే కాలంగుట్ బీచ్‌ను అండ్ కాండోలిన్ బీచ్, తర్వాత ఆల్మోస్ట్ ఈ నార్త్ గోవా బీచ్‌లన్నీ కవర్ చేసినట్టే, పంజం బీచ్ తప్ప. అండ్
తర్వాత ఒక డాల్ఫిన్ షో ఒకటి చేసాము. అది కూడా మీకు వస్తది నెక్స్ట్ వీడియోలో. అది కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది నాకు. బోట్‌లో జర్నీ అనమాట. ఆహ్, గోవా గోవా జైలు అది పోర్ట్ ఒకటుంటది అక్కడ. తర్వాత ఒక రిచ్ హౌస్ ఒకటుంటది. ప్రైవేట్ ప్రాపర్టీ. అది మొత్తం సముద్రంలోంచి చూపిస్తారు. మనం బయటకొచ్చిన తర్వాత మన కారులో ఎళ్ళి కూడా మళ్ళీ ఫ్రంట్ నుంచి కూడా చూడొచ్చనమాట. సన్‌సెట్ అదిరిపోయింది గదా! చూడండి. బాగా బీచ్‌లో సన్‌సెట్ అనమాట. చాలా చాలా బా అనిపిచ్చింది చూడటానికి. అండ్ మీరు గనక ఎవరైనా ప్లాన్ చేసుకుంటే సరదాగా గోవా 3 రోజులు చాలు, 2 రోజులు చాలంటారు గానీ, ఇప్పుడు అంత అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఏమి ఉండవనుకుంటారు గానీ జనం. చాలా ఉన్నాయి అక్కడ. చర్చ్ ఒకటి, ఓల్డ్ చర్చ్ ఒకటుంది. పోర్ట్‌లున్నాయి. జైలుంది. తర్వాత అట్లాగే కొన్ని చాలా పోర్చుగీస్ కాలం నాటి డిఫరెంట్ చర్చిలున్నాయి. అయన్నీ అంటే ఆర్కిటెక్చర్ అయన్నీ చూడటానికి చాలా అద్భుతంగా అనిపిచ్చింది. అండ్ ఈ ఈ బయట ఫుడ్ కూడా చాలా బా అనిపిచ్చింది నాకు. అది రెసిపీలు చాలా బా చేశారు. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి అన్ని రెస్టారెంట్లుంటాయి. నైట్ లైఫ్ కూడా అసలు అద్భుతంగానే ఉంటదనమాట మొత్తం. అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా బానే నడుస్తా ఉన్నాయి ఈడ. ఎందుకంటే బీచ్ చాలా సముద్రం చాలా లోపలికెళ్ళినట్టు అనిపిచ్చింది నాకు. నేను చాలా సార్లు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇంత దూరం లేదు. చాలా 20 సంవత్సరాల క్రితం 19లోనో, 18లోనో. ఇంత దూరం అయిపోయింది. చెన్నై మెరీనా బీచ్ లాగా అయిపోయింది. చెన్నై మెరీనా బీచ్ కూడా ఇప్పుడు నా చిన్నప్పుడు చాలా రోడ్డుకి దగ్గరగా ఉండేది. ఇప్పుడైతే కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది. కొన్ని చోట్లేమో సముద్రం ముందుకొచ్చేస్తుంది. కొన్ని చోట్లేమో దూరంగా వెళ్తుంది. ఉదాహరణకి మన ఉప్పాడ బీచ్‌ని కోసుకుంటూ వస్తా ఉంది. అండ్ గాయ్స్ మళ్ళీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను రీసెంట్‌గా కాకినాడ బీచ్‌ని కూడా కాకినాడ బ్యాక్ వాటర్‌లో ఒక బోటు రైడ్ చేశాను. అది కూడా చాలా బావుంటది. కోరంగ ఫారెస్ట్‌లో. అండ్ దాన్ని కూడా వీలైతే మీరు మన హైదరాబాద్ చుట్టుపక్కలకి ఒక 2 రోజుల కోసం ఆహ్లాదకరంగా ఉంటది. 2, 3 రోజుల కోసం. అండ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మీరు మన మన ఏపీ స్టేట్ కూడా మనం టూరిజాన్ని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇదనమాట. ఈవినింగ్ అయిపోయింది. క్రౌడ్ చూడు ఎంత బాగా వచ్చేసారో. మార్నింగ్ అయితే కాస్త తక్కువ ఉంది. సాయంత్రం అయిపోయి చూడండి జనం కిటకిటలాడుతున్నారు. జెట్ స్కీ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. బోట్ రైడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ. అండ్ ఇక్కడ సౌత్ గోవా బీచ్‌లో అయితే కయాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బా అనిపించింది కయాకింగ్. నేను ఒక డేంజరస్ కయాకింగ్ చేశాను. యాక్చువల్‌గా బ్యాక్ వాటరు, తర్వాత తక్కువ లోతున్న వాటర్‌లోనే ఈ కయాకింగ్ అనేది చేస్తా ఉంటారు. రివర్ రాఫ్టింగ్‌లు ఇయన్నీ ఇట్లాంటి నీళ్ళు లోతు లేని వాటర్‌లో చేస్తా ఉంటారు యాక్చువల్‌గా. కానీ ఇక్కడైతే పోలాలం బీచ్‌లో అయితే సముద్రంలోకి ఎక్కిచ్చేసారు. అరే! అసలు ఈత రానోళ్ళకి కూడా లైఫ్ జాకెట్ కట్టేసి ఇద్దరిని ఎక్కిచ్చి తోసేస్తున్నారు సముద్రంలోకి. ఆళ్ళు కూడా అసలెంత ధైర్యం ఉండాలి అసలు మనకి. సముద్రం నడి సముద్రంలోకి పంపిస్తున్నారు. నేను కూడా చేశా సాహసం చేసి. కానీ నేను సాహసం చేశానంటే నేను వాడిని పట్టుకెళ్ళాను. ఎవడైతే ఉంటాడో కయాకింగు ఆడు ట్రైనర్ కమ్ ఓనరు సంథింగ్. వాడిని తీసుకొనెళ్ళాను నేను భయపడి. అండ్ అది బావుంటదిలే బాగా బీచ్‌లన్నిట్లో. క్రౌడ్ కూడా చాలా మంచిగొస్తారాడ. నాకు నచ్చుద్ది. ఎందుకంటే నేను చాలా సార్లు ఎళ్ళినా ఈ 2 బీచ్‌ల్లోనే తిరిగేవాళ్ళం అనమాట. ఎక్కువ బీచ్‌లు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎందుకంటే మేము తిరగటం ఇంట్రెస్ట్ ఉండదు మాకు. ఎళ్ళామా, ఒక దగ్గర కూర్చున్నామా, ఆ నేచర్‌ని ఆళ్ళందరిని చూసుకుంటూ మనుషుల్ని అంతా లైటింగ్ అంతా చూసుకుంటూ టైమ్ పాస్ చేసామా అన్నట్టుంటదనమాట. తిరిగి సిటీ అంతా తిరిగి చూడాలని అనిపించేది కాదు. ఈసారైతే బిగ్ డాడీ ఉన్నాయి కదా క్యాసినోలు, ఈసారి ఖచ్చితంగా క్యాసినోలో విజిట్ చేయాలి. మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఉత్సాహవంతులు కొంతమంది తీసుకెళ్ళి అంటున్నారు.
నెక్స్ట్ టైం పంజం బీచ్ క్యాసినోలన్నీ ఖచ్చితంగా చూపిస్తాను. ఒక వారం రోజులు చిల్ అవుదాము, అసలు ఏమి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బతకాలంటే కూడా మన సౌత్ గోవాలో చాలా యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట. సరదాగా బీచ్ ఫ్రంట్ తక్కువ బడ్జెట్‌లో 2500, 2000, 3000లో రూములు దొరుకుతున్నాయి. బీచ్ ఫ్రంటే అనమాట. 20 మీటర్లలో బీచ్ ఉంటది. అట్లా సముద్రంలో చూస్తూ ఒక బాల్కనీలో సిట్టింగ్ సెటప్ ఉంటది. అక్కడ కూర్చొని అలా సముద్రం చూసుకుంటూ టైం పాస్ చేసేయొచ్చు. రాత్రుళ్ళు పగలంతా ఏసీ యేసుకొని పడుకోవచ్చు. వీలైతే ఈత కొట్టొచ్చు. అన్ని రకాలుగా ఎంటర్‌టైన్ అవ్వచ్చు గైస్. మీకు బ్యాక్ టు బ్యాక్ మన గోవా వీడియోలన్నీ వస్తాయి. చూస్తా ఉండండి. కాస్త చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట యూట్యూబ్‌లో. అండ్ కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.